ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. డిఎస్సి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమే నేను ప్రతిరోజు కూడా మన ఛానల్లో చాలా మంచి కోర్స్ అనేవి అందించడం జరుగుతుంది. ఈ యొక్క కోర్స్ ద్వారా మీరు ఎటువంటి సమాచారం అయినా సరే చాలా సింపుల్ గా నేర్చుకోగలుగుతారు. మీ లైఫ్ లో ఎప్పటికీ కూడా మీరు మర్చిపోలేరు అన్నమాట. సో అంత ఫన్నీగా అండ్ అంత నాలెడ్జబుల్ గా ఉంటాయి ఆ కోర్స్ అనేవి. సో ఈ రోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడిగే ఈ విధమైన మోడల్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మీకు నేర్పిస్తాను. విత్ ఇన్ 1 or 2 seconds లో మీరు సమాధానం అయితే గుర్తించవచ్చు. సో అది ఏ విధంగా చేయాలనేది చిన్న ట్రిక్ అనమాట. సో అది మీకు క్లుప్తంగా వివరించాలి కాబట్టి సో కొంచెం స్లోగా చెప్తాను చూడండి. సో జాగ్రత్తగా ఈ విధమైన ప్రశ్న చేయండి. x power 128 plus 1 by x power 128 equal to 9 అయినా x power 128 minus 1 by x power 128 equal to ఎంత అని అడుగుతాడు. సో దీన్ని చేయాలంటే మనం x power n plus 1 by x power n equal to k అనేది తీసుకోండి. ఓకేనా, 128 బదులు నేను n అని 9 బదులు k అని తీసుకున్నాను. సో ఇరువైపులా వర్గం చేయండి, అంటే ఒక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. x power n plus 1 by x power n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్. ఇది మనకి ఎలా ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి దాన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో రాయండి. ఆ 2abలో మనకు ab అనేది క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే x పవర్ n ఇంటూ 1 బై x పవర్ n కాబట్టి అది లవంలో ఇది హారంలో ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఆ యొక్క +2ని కే స్క్వేర్కి అటువైపు పంపించండి. సో అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది, x పవర్ n హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై x పవర్ n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్ -2. ఓకేనా, ఇక్కడ ప్లస్ ఉంది, అటువైపు వెళ్తే మైనస్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మరలా మీరు -2 అనేది ఇరువైపులా యాడ్ చేయండి. ఓకేనా, x పవర్ n హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై x పవర్ n హోల్ స్క్వేర్ -2 అనేది ఇరువైపు యాడ్ చేయండి. అప్పుడు కే స్క్వేర్ -4 అనేది అవుతుంది. సో చూడండి ఒకసారి. సో ఈ విధంగా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2 ఉంది, అంటే మళ్ళీ అక్కడ మనకు అలా చేసినట్లయితే మనకు a మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ అక్కడ మనకు x పవర్ n ఇంటూ 1 బై x పవర్ n అనేది ఉంటే మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇంకా మనం డైరెక్ట్గా a మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో దాన్ని రాసుకోవచ్చు. అప్పుడు x పవర్ n మైనస్ 1 బై x పవర్ n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్ -4 అవుతుంది. ఓకేనా, ఈ స్క్వేర్ని ఈక్వల్ టుకు మీ యొక్క రైట్ హ్యాండ్ వైపు తీసుకుని వెళ్ళినట్లయితే అప్పుడు అది రూట్ అవుతుంది. x పవర్ n మైనస్ 1 బై x పవర్ n ఈక్వల్ టు రూట్ ఓవర్ కే స్క్వేర్ -4 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, సో అంటే మనకి ఏమి ఇచ్చాడు ఏమొచ్చింది చూడండి. ఇక్కడ x పవర్ n ప్లస్ 1 బై x పవర్ n ఈక్వల్ టు కే అయితే ఈ ఆన్సర్గా మనకి ఏమొచ్చింది, x పవర్ n మైనస్ 1 బై x పవర్ n ఈక్వల్ టు రూట్ ఓవర్ కే స్క్వేర్ -4. అంటే ప్లస్ ఇస్తే ఇక్కడ మనకు మైనస్ ఇచ్చాడు, మైనస్ అనేది రావడం జరిగింది. ఒకవేళ కనుక వాడు ప్లస్ ఇచ్చాడు అనుకోండి, సేమ్ కంటెంట్ అనేది మనకు మైనస్గా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. ఓకేనా, మధ్యలో మనకు మైనస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, x పవర్ 128 ప్లస్ 1 బై x పవర్ 128 ఈక్వల్ 9 ఇచ్చాడు. కనుక్కోమని ఏమి ఇచ్చాడు, x పవర్ 128 మైనస్ 1 బై x పవర్ 128 ఇచ్చాడు. సో ఇప్పుడు మన సమాధానం అయితే చాలా సింపుల్గా చేసేద్దాం. n ఈక్వల్ టు ఇక్కడ 128, k ఈక్వల్ టు 9 అనమాట. సో ఓకేనా, సో కింద మీరు చూడవచ్చు. సో ఇప్పుడు మనకు అదే ఇచ్చాడు. సో దాన్ని మనం విత్ ఇన్ సెకండ్స్లో చేయొచ్చు. చూడండి, x పవర్ n మైనస్ 1 బై x పవర్ n ఈక్వల్ టు రూట్ ఓవర్ కే స్క్వేర్ -4. ఓకేనా, సో ఆ విధంగా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే x పవర్ 128 మైనస్ 1 బై x పవర్ 128 ఈక్వల్ టు రూట్ ఓవర్ కే స్క్వేర్ అంటే 9 స్క్వేర్. ఓకే, 9 స్క్వేర్ -4, 9 స్క్వేర్ -4. సో దానికి మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, రూట్ ఓవర్ 81 -4 అంటే రూట్ ఓవర్ 77. సో ఈ విధంగా మనం సమాధానం అయితే చేయొచ్చు. సో ఇంత ప్రాసెస్ మీకు అక్కర్లేదు, సో మీకు మొత్తంగా వివరించాలి కాబట్టి చెప్పాను. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక వచ్చినట్లయితే జస్ట్ మీరు రూట్ ఓవర్ కే స్క్వేర్ -4 అనేది పదాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, రూట్ ఓవర్ కే స్క్వేర్ -4 అనేది గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేయొచ్చు. సో అంతేకాకుండా ఇంకో టైప్ ఉంది. ఒకవేళ కనుక వాడు x పవర్ n మైనస్ 1 బై x పవర్ n ఈక్వల్ టు కే అని ఇచ్చాడు అనుకోండి. సో దానికి మనం సమాధానం ఏమొస్తుందంటే x పవర్ n ప్లస్ 1 బై x పవర్ n ఈక్వల్ టు రూట్ ఓవర్ కే స్క్వేర్ +4 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మధ్యలో మనకు అక్కడ ప్లస్ ఇస్తే
ఆడు కనుక మైనస్ ఇచ్చి ప్లస్ అని కనుక్కోమంటే రూట్ ఓవర్ కే స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది. ఒకవేళ కనుక వాడు ప్లస్ ఇచ్చి మైనస్ని కనుక్కోమంటే రూట్ ఓవర్ కే స్క్వేర్ మైనస్ 4 అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇంకొక మోడల్ అనేది చేద్దాం. సో ఆ యొక్క సమాధానం కూడా చేయొచ్చు అనమాట. సో ఇటువంటి మోడల్స్కి వాడిచ్చింది ఆ ప్లస్ మైనస్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. రూట్ ఓవర్ కే స్క్వేర్ మైనస్ 4 లేదంటే రూట్ ఓవర్ కే స్క్వేర్ ప్లస్ 4 అనేది జాగ్రత్తగా గమనించుకోండి. ఓకేనా. సో ఇంకొక మోడల్ చూద్దాం. ఎక్స్ పవర్ 15 మైనస్ 1/x పవర్ 15 ఈక్వల్ టు 6 అని అయింది అనుకోండి. సో సమాధానం వాడు కనుక్కోమంటాడు. ఎక్స్ పవర్ 15 ప్లస్ 1/x పవర్ 15 ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు. సో ఇటువంటి అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా కే స్క్వేర్ ప్లస్ 4 అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రూట్ ఓవర్ కే స్క్వేర్ అంటే ఎంత 6 స్క్వేర్ ప్లస్ 4. ప్లస్ ఎందుకు వచ్చింది అంటే వాడు మైనస్ ఇచ్చి ప్లస్ కనుక్కోమన్నాడు కాబట్టి మనకి ప్లస్ చేసుకోవాల్సి ఉంటుంది. రూట్ ఓవర్ కే స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ 4 36 ప్లస్ 4 రూట్ ఓవర్ 40 రూట్ ఓవర్ 40 అనమాట. సో ఈ విధంగా మనం సమాధానాలు అయితే చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇదంతా మీకు ఎక్స్ప్లెనేషన్తో వివరించాను. సో ఆన్సర్ సమాధానం గుర్తించేటప్పుడు జస్ట్ మనం ఏం చేయాలంటే వాడు ప్లస్ ఇచ్చి మైనస్ని కనుక్కోమంటే రూట్ ఓవర్ కే స్క్వేర్ మైనస్ 4 వస్తుంది. ఒకవేళ మైనస్ ఇచ్చి ప్లస్ని కనుక్కోమంటే రూట్ ఓవర్ కే స్క్వేర్ ప్లస్ 4 అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత మీరు ఎక్స్ పవర్ 77 ప్లస్ 1/x పవర్ 77 ఈక్వల్ టు 11 అయినా సో ఎక్స్ పవర్ 77 మైనస్ 1/x పవర్ 77 అంతా అని అడుగుతాడు. సో ఇటువంటి అప్పుడు మనం సింపుల్గా రూట్ ఓవర్ కే స్క్వేర్ మైనస్ 4 అని కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా. వాడు ప్లస్ ఇచ్చాడు మైనస్ అని కనుక్కోమన్నాడు. సో మనం ఏం చేయాలంటే రూట్ ఓవర్ కే స్క్వేర్ మైనస్ 4 అనేది రాసుకోవాల్సి ఉంటుంది. 121 మైనస్ 4 అంటే 117 రూట్ ఓవర్ 117. సో ఈ విధంగా మనం ఏ ప్రశ్న ఇచ్చినా సరైన సమాధానం అయితే చేయొచ్చు. విత్ ఇన్ సెకండ్స్లో మన సమాధానం అయితే గుర్తించవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధమైన మోడల్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ప్రతిఫలానికి షేర్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందుతారు. సో జస్ట్ ఏదైతే నేను రౌండప్ చేశానో సో అవే అనమాట మనకి ఇంపార్టెంట్ అనమాట. సో అది గుర్తుంచుకుంటే మీరు ఏ సమాధానం అనేది గుర్తించవచ్చు. సో మరిన్ని మంచి అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.